ఫైనల్గా అయితే ఈ వర్షంలో అయితే తడుచుకుంటూ అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడే నేను ఒక ఆటో వాడిని అయితే అడిగాను ఎంత తీసుకుంటారని. సో రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే 300 అడిగాడు. సో ఇంకా అయితే లేట్ చేసినట్టయితే నేను ఆస్తి అడుగుతారేమో అని భయం వేసింది. సో అందుకనేసి వర్షంలో అయితే తడుచుకుంటూ అయితే బయటకు వచ్చేసి అయితే బస్సు ఎక్కేద్దామని అయితే రెడీ అయిపోయాను. సో ఇక్కడ నుంచి ఇంకెంత టైం పడుతుందో కూడా నాకు తెలియదు. ఫైనల్గా అయితే వర్షంలో అయితే తడవకుండా అయితే ఆటోలో అయితే ఎక్కి అయితే వచ్చేసాను. సో నాకైతే ఆటో ఛార్జ్కి అయితే జస్ట్ 50 రూపీస్ అయితే తేలుతుంది. సో ఫైనల్గా నేనైతే ఇప్పుడు శ్రీకాకుళం కాంప్లెక్స్ వైజాగ్ కాంప్లెక్స్లో అయితే ఉన్నా. ఇక్కడ నుంచి నాకు శ్రీకాకుళం వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో చూడాలి. ఇక్కడైతే ఇంకా చూడాల్సిందే. నేనైతే ఈ ట్రైన్ జర్నీలో అసలు ఏం ఫుడ్ కూడా తెలియలేదు. సో ఏమైనా లిక్విడ్ ఏమైనా తీసుకుందా, ఐ మీన్ డ్రింక్స్ కానీ ఏమైనా బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇంకెలా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం కదా. సో బస్సు వచ్చే లోపు అయితే డ్రింక్ ఒకటి అండ్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకుందామని అయితే రెడీ అయిపోయాను. ఇప్పుడైతే బస్సు అయితే వచ్చేసింది. సో నేనైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాను. బస్సు వచ్చింది అనే సంతోషంలో దగ్గరికి వెళ్ళి చూసినట్టయితే కండక్టర్ అయితే మీరు వెళ్ళి టికెట్ కౌంటర్లో తీసుకొని రండి అన్నాడు. సో అలా అయితే నడుచుకుంటూ అయితే వచ్చేస్తాను. మొత్తానికి టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే వచ్చేసాను. సో నేనైతే వచ్చేసరికి అయితే నాతో పాటు ఇంకో 3-4 మాత్రమే ఉన్నారు. సో ఫైనల్గా బస్సు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అని అయితే అలా అయితే వెయిట్ చేసుకొని ఉన్నాను. సో ఫైనల్గా బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే నేను వైజాగ్ బస్ స్టేషన్ నుంచి అయితే అలా బయటకు వచ్చేసాను. చూసారు కదా ఎలా వర్షం పడుతుందో. సో ఆల్మోస్ట్ చాలా గట్టిగా అయితే పడుతూనే ఉంది. అలా పడుతూనే నేనైతే బస్ జర్నీ అయితే అలా చేస్తూనే ఉన్నాను. సో మొత్తానికి నేనైతే అవుట్స్కట్స్కి అయితే వచ్చేసాను. చూసారు కదా వెదర్ ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఆ పొగమంచు అంతా క్లౌడ్స్ని టచ్ చేస్తున్నట్టయితే ఉంది. ఈ ఫీల్తో విండో సీట్ పక్కన అయితే చాలా హ్యాపీగా నేనైతే జర్నీని అయితే అలా కొనసాగించేసాను. మీరైతే చూసినట్టయితే ఇలాంటి జర్నీలో మీరు ఎప్పుడైనా జర్నీ చేసినట్టు అనిపించినట్టయితే కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ నేను దగ్గరికి వచ్చి చూసారు కదా నేనైతే స్కైకి క్లౌడ్స్ అన్ని టచ్ అవుతున్న ఫీల్లో అయితే అనిపించింది చాలా దగ్గరగా. ఎంత మనస్ఫూర్తిగా జర్నీ అయితే నేను ఎప్పుడైతే చేయలేదు. కానీ వర్షంలో చేస్తున్నాను. కానీ చాలా భయం వేసింది ఎంత వర్షంలో చేస్తూ తడుచుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి అయితే ఎలా ఉంటుందని. మొత్తానికి అయితే నేను ఇంకా దగ్గరలోకి అయితే రాకుండా మొత్తానికి మధురవాడ అయితే దాటేసాను. చూసినట్టయితే చూసారు కదా రోడ్స్ అయితే మొత్తం ఏమాత్రం వెహికల్స్ లేకుండా మొత్తం వాటర్తో అలా నిండిపోయి అవుతున్నాయి. మొత్తానికి బస్సులో విండో సీట్ని అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నాను చూడండి. నా పక్కన ఉన్న తమ్ముడు అయితే మొత్తానికి బస్సు ఎక్కగానే డీప్ స్లీప్ అయితే వేసేసాడు. అసలు వీడియో కాదు కదా, మొత్తానికి అంత గాలి తగులుతున్నా కూడా ఏమాత్రం చలనం లేకుండా అలా కూర్చొని అలా పడుకున్నాడు అని అంటే అది సాహసమే. ఎందుకంటే నేను మాత్రం మొత్తానికి ట్రైన్లో మొత్తం పడుకొని మొత్తంగా ఏమాత్రము ఇక్కడ మొత్తంగా పడుకోకుండా అయితే మొత్తానికి జర్నీ చేసేసాను. చూస్తుండగా అయితే మొత్తానికి ఒక టోల్ గేట్ అయితే వచ్చేసింది. ఇంకా నేనైతే ఇంకా 1 or 2 టోల్ గేట్స్ అయితే ఉంటాయి. సో ప్రీవియస్గా నేను వచ్చి ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. ఈ మధ్యలో కన్స్ట్రక్షన్స్ జరిగాయి కదా. సో అందుకనే నాకు కాన్ఫిడెంట్గా చెప్పడానికి అయితే చెప్పలేకపోతున్నాను. సో ఎలా అయితే ట్రైన్ అయితే అలా స్టార్ట్ అయిపోయింది. బస్ జర్నీ చూస్తుండగా చాలా దగ్గరగా ఇంటికి ఇంకా చాలా దగ్గరగా అయిపోతున్నప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. సో మొత్తానికి అయితే మాత్రం శ్రీకాకుళం బోర్డు చూసినప్పుడు అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో చూసారు కదా మొత్తానికి నేను శ్రీకాకుళం లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాను. ఇది వచ్చేసి శ్రీకాకుళం డే అండ్ నైట్ బ్రిడ్జ్. సో శ్రీకాకుళంలో కాదు కదా, చుట్టుపక్కల వైజాగ్, విజయవాడ ఈ దగ్గరలో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. మొత్తానికి అయితే తుఫాన్లో అయితే శ్రీకాకుళం
కాంప్లెక్స్ ఇలా ఉంది. నేను దిగేసరికి అయితే మాత్రము నేను ఇంటికి వెళ్ళకుండానే స్నానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చూసారు కదా, నా కాలు మొత్తము మునిగిపోయి నేనైతే లక్కీగా నాకైతే మా ఊరు ఒక అబ్బాయి కలిసాడు. సో తనకైతే నా లగేజ్ ఇచ్చేసి అయితే పక్కకైతే వెళ్ళమన్నాను. చూస్తుండగానే నేనైతే ఇంకా బస్సు ఎప్పుడు వస్తుందా అనేసి చూసేలోపు అయితే మొత్తానికి బస్సు శ్రీకాకుళం టు నాశనపేట వెళ్ళే బస్సు అయితే నేను ఎప్పుడు వస్తుందో అని చూస్తుండగానే ఈ వర్షంలో అసలు ఎంతమంది ఉన్నారు చూసేసండి కాంప్లెక్స్లో. మొత్తానికైతే బస్సు అయితే దొరికేసింది. బస్సులో అయితే అలా స్టార్ట్ అయ్యి అయితే మొత్తానికి నేనైతే మాత్రము బయటకు వచ్చేసాను. చూస్తుండగా మీరైతే నా బ్యాక్ సైడ్ చూడండి ఎంత వర్షం ఉందో. అసలు శ్రీకాకుళం కాంప్లెక్స్ ఎలా ఉంది వర్షాకాలంలో. నేనైతే మాత్రం ఫస్ట్ టైం, ఈవెన్ నేను 4 years ఇంజనీరింగ్ చేసినప్పుడు కూడా ఎలా ఎప్పుడు చూడలేదు. చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో. మా సైడ్ వెళ్ళేవైతే మాత్రం ఇలానే ఉంటాయి. మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ స్టాట్యూ వచ్చేసి ఇండియాలోనే చాలా పెద్ద హనుమాన్ విగ్రహం. ఇది మా ఊరికి ఒక 5 kilometers దగ్గరలో ఉంటుంది. నేనైతే మొత్తానికి సెకండ్ టోల్ గేట్ అయినటువంటి మడపంకి అయితే రీచ్ అయిపోయాను. మీరు ఎప్పుడైనా నేనైతే మాత్రము మా ఊరు దగ్గర వరకు వచ్చేసాను. ఇప్పుడైతే నన్ను పిక్ చేసుకోవడానికి అయితే నా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు. సో మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి మీరు ఊరు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్ ఎవరు వస్తారో అయితే కామెంట్లో అయితే తెలియచేయండి. అండ్ మోరెవర్ నాకైతే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టినా ఎక్కడున్నా మనం సొంత ఊరికి వచ్చేసరికి అనేసరికి మన ఫేస్లో అయితే చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. హ్యాపీనెస్ నా ఫేస్లో మీకు ఈ వీడియోలో అయితే మాత్రం తప్పకుండా కనిపించి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే ఆల్మోస్ట్ 6 months తర్వాత మళ్ళీ తిని అయితే 24 hours అయిపోతుంది. సో అందుకనేసి టోల్ గేట్ దగ్గరలో ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాను. మొత్తానికి ఫుడ్ కోర్ట్లో అయితే నేను 1 plate పునుగులు అండ్ 1 plate ఆలు బజ్జీ అయితే తీసుకున్నా. సో మొత్తానికి మీరు కూడా చూసినట్టయితే వాళ్ళైతే ఓకే చాలా క్లీన్గా కాకపోయినా అట్లీస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ చేసి ఫైనల్గా నేనైతే నా ఫుడ్ని అయితే తీసుకొని అయితే ఒక ప్లేట్ బోండా అండ్ ఒక ప్లేట్ పునుగులు, ఒక ప్లేట్ ఆలు బజ్జీని అయితే తీసుకొని అయితే బయటకు వచ్చేసాను. నేను తిని ఆల్మోస్ట్ 24 hours అవుతుంది కదా. సో ఇప్పుడు ఏం తిన్నా కూడా అమృతంలాగే ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా బ్రష్ చేయగానే తినేస్తున్నామని. లేదు, బ్రష్ చేశాను. ఆన్ ది వేలో వైజాగ్లో దిగ్గానే బ్రష్ అయితే చేశాను. సో మొత్తానికి తిన్నట్టయితే నాకైతే ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక్కసారి ప్రాణం లేసి వచ్చినట్టయితే అనిపించింది. మొత్తానికి పునుగులు తిన్నాకైతే బజ్జీ తిన్నప్పుడైతే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా అన్న వచ్చే లోపు అయితే మొత్తాన్ని ఫుడ్ ఫినిష్ చేసేయాలి అనే టార్గెట్లో అయితే ఉన్నాను. సో మీరైతే చూసినట్టయితే మీకైతే ఏ ఫుడ్ అయితే నచ్చుతుందో జర్నీ చేశాక తినడానికి కామెంట్లో అయితే చెప్పండి. నాకైతే మాత్రం ఆ టైంలో ఏమైనా తినాలనిపిస్తే అది తింటాను. స్పెసిఫిక్గా అయితే ఏం లేవు. ఫైనల్గా ఫుడ్ తిన్నాకైతే మాత్రం ఒక గోలీ సోడాని అయితే వేసేసాను పొట్టలో. మొత్తానికి మా అన్న అయితే వచ్చేసి నన్ను అయితే పిక్ చేసుకున్నాడు. సో నేనైతే ఫైనల్గా అయితే ఇంటికైతే ఆన్ ది వేలో ఉన్నా. చూసారు కదా, ఆన్ ది వే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి సికింద్రాబాద్లో స్టార్ట్ అయినట్టయితే ఎంత టైం పట్టిందో చూసారు కదా. మీకంటూ ఒక ఫ్రెండ్ ఈ టైంలో వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకొని ఆన్ ది వేలో అలా మాట్లాడుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో చెప్పేసేయండి. నాకైతే మాత్రం సింగిల్ కాల్తో అయితే మా అన్న వచ్చేసాడు. మా ఫ్రెండ్. మొత్తానికి వాడైతే అలా ఇంటికి దగ్గర ఇంకొక 1 km 2 km ఉంటుంది. సో చూసారు కదా ఇలా ఉంటుంది మా ఊరు సైడ్ అయితే రోడ్లు అయితే. సో ఈవినింగ్ 7 అయిపోయినట్టయితే చుట్టూ పంట పొలాలు చెరుకు వేసుంటారు. మొత్తానికి నేనైతే మాత్రం ఇంటికైతే రీచ్ అయిపోయాను. సో మీకైతే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వచ్చే వీడియోలో కలుసుకుందాం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.